హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు మన వీడియోలో చేతి చెక్కలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి కరకరలాడుతూ గుల్లగా టేస్టీగా రావాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలనేది కూడా చెప్తాను. చాలా ఈజీగా చేత్తో ప్రిపేర్ చేయొచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చేతి చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. బియ్యం పిండి 2 కేజీలు, అలాగే శనగపప్పు పావు కేజీ, రాత్రంతా నానబెట్టుకోవాలి. అల్లం 25 గ్రాములు, పచ్చిమిర్చి 50 గ్రాములు, పచ్చిమిర్చి అల్లంని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే నెయ్యి చిన్న గ్లాస్. ఇప్పుడు పిండిని ఎలా కలుపుకోవాలో చూద్దాం. ముందుగా బియ్యం పిండి తీసుకొని, నేను 2 కేజీల బియ్యం పిండికి అనేది కొలతలు చెప్పాను. మీరు చేసేటప్పుడు మీరు తీసుకున్న బియ్యం పిండిని కొలతను బట్టి, అలాగే పచ్చిశనగపప్పు, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, నెయ్యి కూడా మీరు కొలతలను బట్టి తీసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండిలో రాత్రంతా నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక చిన్న గ్లాస్ నెయ్యి, ఇంకా ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే పేస్ట్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. పేస్ట్లో సాల్ట్ అనేది వేస్తాం కాబట్టి పిండిలో సాల్ట్ వేసేటప్పుడు చూసుకుని వేసుకోవాలి. ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాక బాగా కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి పట్టేలా బాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి బాగా కలిస్తే చెక్కలు చాలా రుచిగా వస్తాయి. ఈ విధంగా పిండిలో ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసాక పక్కనే మరొక బౌల్ తీసుకొని పిండి అనేది కొద్ది కొద్దిగా తీసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా పిండిని బౌల్లోకి తీసుకున్నాక నీటిని కొంచెం పోస్తూ పిండిని కలుపుకోవాలి. మొత్తం పిండిని ఒకేసారి కలిపితే ఏమవుతుందంటే పిండి అనేది నానిపోతుంది. ఇలా నానిపోవటం వల్ల చెక్కలు అనేవి రంగు మారిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే పిండి అనేది కొద్ది కొద్దిగా తీసుకుని కలుపుకుంటే చెక్కలు అన్నీ ఒకటే రంగులో వస్తాయి. నేను వీడియోలో చూపించిన విధంగా పిండి అనేది కొద్ది కొద్దిగా నీరు పోస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా కొద్ది కొద్దిగా నీరు పోయాలండి. మొత్తం నీరు ఒకేసారి పోస్తే పిండి అనేది నానిపోతుంది. కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది చపాతీ పిండి కన్నా కొద్దిగా మెత్తగా ఉండాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉంటే సరిపోతుంది. చెక్క అనేది ఈజీగా వస్తుంది చేయడానికి కూడా. తర్వాత పొయ్యి వెలిగించుకోవాలి. ఎక్కువ మొత్తంలో మనం పిండి వంటలు అనేది చేసేటప్పుడు కట్టెల పొయ్యి అయితే చాలా ఈజీగా ఉంటుంది. పొయ్యి వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ అనేది పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు పక్కనే మనం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి అనేది ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకుంటే చెక్కలు చేసినప్పుడు పిండి అనేది ప్లేట్కి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా చెక్కల్ని చేతులతో ఒత్తుకోవాలి. చిన్న పిండి ముద్దను తీసుకొని 2 వేళ్ల మధ్యలో పిండిని పెట్టి బొటన్ వేలుతో ఒత్తుతూ ఉండాలి. ఈ విధంగా చాలా ఈజీగా చేయొచ్చు. చెక్క సైజ్ అనేది మీ ఇష్టం. పెద్దదిగా అయినా చేసుకోవచ్చు, చిన్నదిగా అయినా చేసుకోవచ్చు. డైరెక్ట్గా నూనెలో కూడా చెక్కల్ని ఒత్తుకోవచ్చు. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారుగా వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి. చాలా ఈజీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. ఇలా చెక్కల్ని ప్లేట్ మీద చేసుకొని పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. చూస్తున్నారుగా ఇందాక నేను చెప్పిన విధంగా ఆయిల్ని ప్లేట్కి అప్లై చేస్తే ఈజీగా చెక్కలు ప్లేట్ నుంచి విడిపోయి మూకిట్లో పడతాయి. చెక్కల్ని మూకిట్లో వేశాక వెంటనే గరిటె పెట్టి తిప్పకండి. కొద్దిగా వేగాక తిప్పితే ఈజీగా చెక్కలు విరగకుండా వస్తాయి. ఈ విధంగా చెక్కల్ని వేయించుకోవాలి. మధ్య మధ్యలో కదుపుతూ ఉంటే సమానంగా వేగుతాయి. గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను చెప్పిన విధంగా చెక్కల్ని వేయించుకుని పెట్టుకోవాలి. ఇవి చేయటం చాలా ఈజీ అండి. కొద్దిగా కష్టం అనిపిస్తుంది కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో నెయ్యి వేసి పిండిని కలిపాము కదండి. చెక్కలు గుల్లగా చాలా రుచిగా వచ్చాయి. చూసారుగా, ఇంతేనండి చేతి చెక్కలు చేసే పద్ధతి. నేను చెప్పిన పద్ధతిలో మీలో ఎవరైనా ట్రై చేస్తే ఎలా కుదిరాయి, అలాగే టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో అయితే.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ చూడాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.